నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి సార్? మేము తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం నుంచి వస్తున్నాము. అవునండి సార్ అంత దూరం నుంచి కూడా ట్రావెల్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం కేవలం ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటంటారండి? ఒక మంచి వ్యక్తి వెనక మన అందరం నడవకపోతే ఆ మంచితనానికి విలువనే ఉంటుందండి. సార్ జనసేన పార్టీ పెట్టి సుమారుగా 12 సంవత్సరాలు అయితే అవుతుంది. ఆవిర్భావ సభ కూడా ఈ రోజు జరిగింది. మరి స్పందన ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? మీరు కూడా చాలా మంది వచ్చినట్టున్నారు. ఏదో ఒకసారి మీరంతా కూడా చూడొచ్చు. ఒకసారి మీరు కూడా చాలా మంది దాకా వచ్చినట్టున్నారు. ధర్నా కూడా అంత మంచిగానే మీటింగ్కి కూడా అటెండ్ అయ్యారు. సార్ మరి స్పందన ఏ విధంగా ఉందంటారు? మీరే చూస్తున్నారు కదండి ఎలా ఉందండి ఇది. ఎక్కడన్నా ఈ మాతో జన ప్రపంచము ఒక జన సముద్రం మాదిరి ఉంది. కానీ దాదాపు దగ్గర నుంచి ఒక 10-15 లక్షల మంది ఊహించిన దానికంటే డబుల్గా జనాలు వచ్చేసారండి. ఇంతకంటే ఇక జనాల్లో ప్రపంచం ఏముందండి. పవన్ కళ్యాణ్ అనేది ఒక శక్తి అండి. సార్ పార్టీ పెట్టి సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల్లో ఒక పార్టీ స్థాపించే ముందు ఒక రాజకీయ నాయకుడు ఏదైతే ముందు దాన్ని ఏంగా పెట్టుకొని మనం పార్టీ పెట్టిన తర్వాత మన పార్టీ నుంచి ఈ పనులు ప్రజలకు చేయాలి అనేసి ఒక నినాదంతో ముందుకు వస్తారు. మరి ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారా ఈ 12 సంవత్సరాల్లో? లేదా విధి విధానాలు ఏమన్నా మారాయా జనసేన పార్టీలు? చాలా రాజకీయంలో పవన్ కళ్యాణ్ చూసి మిగతా రాజకీయ నాయకులు మిగతా పార్టీలు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. పవన్ కళ్యాణ్ అనేది ఒక పేదల కోసము పుట్టిన వ్యక్తి. అతను ఈరోజు సర్వస్వం వదులుకొని పేదలకు మంచి చేయాలా, వాళ్ళ పిల్లలు బాగుండాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, ఒక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయాలా అనే దీంతో అతను చాలా కష్టపడుతున్నాడు. అతనికి మనం వెనకలుండి అన్నిదండ్రులుగా అతనికి మనం సపోర్ట్ చేయాలండి. మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కూడా మనం అంతా చూస్తూనే ఉన్నాం. గతంలో వాళ్ళు 151 గెలిచారు. మరి ఇప్పుడైతే ప్రజలు ఊహించిన విధంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మరి ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా మీరు అంతా చూస్తూనే వచ్చారు. ఒక కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అనేసి మాట్లాడారు. దాని గురించి మీరేం మాట్లాడుతారు? అతను బెంగళూరులో వైట్ హౌస్లో కూర్చుంటే అతనికి ఏం చేస్తుంది పరిపాలన? అతని పరిపాలన అసలు తెలుసా అండి? ఏ రోజైనా గెలిచిన తర్వాత ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మీకు ఏం జరుగుతుంది, మంచి చెడ్డ ఏమన్నా ఏ రోజైనా అడిగాడా? హెలికాప్టర్లో పోతా ఉంటే కింద ఏందండి రోడ్డు బ్లాక్ చేసేది? ఎక్కడైనా చూసారా? ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ప్రతి విలేజ్కి వెళ్తున్నాడు, ప్రతి గిరిజన వెళ్తున్నాడు, కొండ ప్రాంతాలకు వెళ్తున్నాడు, చెప్పులు లేకుండా వెళ్తున్నాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఈ రోజు అతను డెవలప్మెంట్ చేస్తున్నాడు. అందుకేనండి జన ప్రపంచం జరుగుతుంది. మేము అధికారంలోకి వస్తాం, మాకు 40% ఓట్ షేర్ ఉందనేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కూడా మనం అంతా వింటున్నాం. అవి ఉచిత పథకాలు ఇచ్చి ఏదో ఓట్లు వేస్తారు, గెలిచిపోతామన్న ధీమాలో ఉన్నారు. అది తెలియని కొంతమంది పేద ప్రజలు కొంతమంది ఏదో ఓట్లు వేస్తారు. కానీ అసలు ఈసారి డిపాజిట్ కూడా ఉండదండి. ఒక్క నియోజకవర్గం అతను పులివెందులో కలవమండి, అతన్ని పులివెందులోనే కలవమని. చాలా పులివెందులో కలవమని చెప్పండి. గలవడు జై బాబు.